హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్. ఇన్ఫినిక్స్ వాళ్ళ నుంచి రెగ్యులర్ గా మొబైల్స్ అయితే వస్తున్నాయి. ఇన్ఫినిక్స్ వాళ్ళు అయితే కొత్తగా తీసుకొచ్చే ప్రతి మొబైల్ లో కొత్త ఫీచర్స్ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తున్నారు. 27 ఇండియాలో లాంచ్ అయ్యి ఇన్ఫినిక్స్ నోట్ 50X లో కొత్త ఫీచర్స్ అయితే ఇంక్లూడింగ్ చేసి తీసుకొస్తున్నారు. ఈ మొబైల్ లో ఒకే ఒక్క డిపార్ట్మెంట్ లో నాకు కొంచెం తక్కువగా అనిపించిందే కానీ మిగతా స్పెసిఫికేషన్స్ అన్ని కూడా సూపర్ గా ఉన్నాయి. ఈ మొబైల్ ని మొదటగా మిల్టీ గ్రేడింగ్ ప్రొడక్షన్ తో వస్తుందని హైలైట్ చేస్తున్నారు. MAL 810H సర్టిఫికేషన్ తో అయితే తీసుకొస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ జమ్ కట్ కెమెరా మోడల్ తో అయితే వస్తుంది. టైప్ ఆఫ్ కెమెరా మోడల్ ని చూడడం మాత్రం ఫస్ట్ టైం. చాలా మంది అయితే ఉన్నదాన్నే రిపీట్ చేస్తుంటారు, కానీ ఇన్ఫినిక్స్ వాళ్ళైతే కొత్త దానాన్ని తీసుకురావడానికి ట్రై చేస్తుంటారు. మరి ఈ కెమెరా డిజైన్ మీకు ఎలా అనిపించింది? ఈ కెమెరా సెటప్ లోనే హాలో లైట్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఈ లైట్ వచ్చేసి నోటిఫికేషన్ వచ్చినప్పుడు అలాగే గేమ్ ఆడుతున్నప్పుడు అయితే వెలుగుతుంటుంది. లైటింగ్ చూడడానికి యూనిక్ గా ఉంది. ఇలాంటి లైటే ఇంకా పెద్దగా వేరే మొబైల్ లో అయితే ఉంది. ఆ మొబైల్ మీకు తెలిస్తే కనుక నాకు చెప్పండి. అలాగే దీంట్లో AI ఫీచర్స్ విషయానికి వస్తే కోలాక్స్ అసిస్ట్ అయితే ఉంటుంది. అయితే చాట్ జీపీటీ లాగా వర్క్ అవుతుంది. మనం అడిగే క్వశ్చన్స్ కి యాక్యురేట్ గా సమాధానం చెప్తుంది. నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చేసి AI నోట్స్ పిక్చర్స్ తీసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చేసి AI రైటింగ్ అసిస్టెంట్. ఇది మీకు ఎలా యూజ్ అవుతుంది అంటే, మనం ఎప్పుడైనా మెయిల్ చేస్తున్నప్పుడు టైప్ చేసిన మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుంటే అయినా మనకి AI రైటింగ్ అని కనిపిస్తుంది. దీంట్లో మనకి ఫ్రెండ్లీ గానా ప్రొఫెషనల్ గానా అని అడుగుతూ ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మీరు రాసిన టెక్స్ట్ అంతా కూడా మారిపోతుంది. మీరు అఫీషియల్ గా సెలెక్ట్ చేస్తే అఫీషియల్ ఫార్మాట్ లోకి అయితే వెళ్ళిపోతుంది. మీకు కొంచెం పని తప్పుతుంది. నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చేసి AI GC పోర్ట్రేట్ మోడ్. నిజానికి ఇది ఇంతకు ముందు టెక్నో మొబైల్స్ లో అయితే చూసాము. టెక్నో ఇంకా ఇన్ఫినిక్స్ రెండు ఒకటే కాబట్టి ఈ ఫ్యూచర్ దీంట్లోనూ కనిపిస్తుంది. మనకి కెమెరాలో AI GC పోర్ట్రేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీంట్లోకి వెళ్ళి టకా ఒక 3-4 ఫోటోలు దిగి పెట్టేసామంటే మనకి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసి అలాగే మీ ఫేస్ ని కూడా చేంజ్ చేసి ఏ పోర్ట్రేట్స్ అయితే క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది. సో మీకు ఇన్స్టెంట్ గా వేరే ఏ యాప్స్ కూడా అవసరం లేకుండా ఏ పోర్ట్రేట్ ఫోటోస్ అయితే వచ్చేస్తాయి. ఇప్పటివరకు నేను చెప్పిన ఈ కొత్త 7 AI ఫీచర్స్ లో మీకు ఏ ఫీచర్ నచ్చిందో కామెంట్ లో చెప్పండి. ఇంత ఎఫర్ట్స్ పెట్టి అందరికన్నా ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఇన్ఫినిక్స్ కి సంబంధించిన లేటెస్ట్ స్పెసిఫికేషన్స్ కూడా మీ ముందు తీసుకొచ్చినందుకు ఆ కష్టాన్ని గుర్తించి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేశారని మాత్రం ఆశిస్తున్నాను. మనం అసలే 10K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం కదా, సో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేశారని మాత్రం కోరుకుంటున్నాను. ఇక ఈ మొబైల్ కి సంబంధించిన నార్మల్ స్పెసిఫికేషన్స్ తో పాటు ఒకటి తగ్గింది అని చెప్పాను కదా, దాని గురించి మాట్లాడుకుందాం. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే, అది కూడా పాండా గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లాస్టిక్ ఇంకా లెదర్ ఫినిషింగ్ ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఉంటుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి, అది కూడా JBL వాళ్ళ స్పీకర్స్. అండ్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. IP64 వాటర్ రేటింగ్ తో వస్తుంది. మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది, కింద పడితే పగలకుండా ఉండడం కోసం. డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్. ఇండియాకి ఇదే ఫస్ట్ టైం తీసుకురావాలి. నార్మల్ 7300 కి ఈ ప్రాసెసర్ కి అయితే పెద్ద తేడా ఏముండదు. వీళ్ళ బ్రాండ్ కోసం పేరు మార్చి తీసుకొస్తున్నారు. LPDDR4X ర్యామ్ టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. Android 15 మీద రన్ అవుతుంది. 2+ years అడ్వైస్ అయితే ఇస్తారు. ఏ ఫీచర్స్ ఉన్నాయి అవి మీకు స్టార్టింగ్ లోనే చెప్పేశాను. మీ దగ్గర అప్డేట్ పాలసీ ఉంది. ఇలాంటి బడ్జెట్ మొబైల్స్ లో అయితే కాస్త లేట్ గానే వస్తాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50+2+2 MP. ఫ్రంట్ వచ్చేసి 8 MP అయితే ఇస్తున్నారు. మెయిన్ కెమెరా 50 MP OS కి సపోర్ట్ చేస్తుంది. అలాగే 1080 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ వచ్చేసి మాక్సిమం 1080 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. కెమెరా క్యాపబిలిటీ అయితే వీడియో రికార్డింగ్ లో కొంచెం వీక్ గానే ఉంటుంది. ఎందుకు అనే విషయాన్ని నేను డిస్ప్లే దగ్గర చెప్తాను. ఫోటోస్ మటుకు బాగానే వస్తాయి. ఇన్ఫినిక్స్ వాళ్ళ కెమెరాస్ అయితే బాగానే వర్క్ అవుతాయి. 5500 mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లోనే ఛార్జర్ అయితే ఇస్తారు. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 1 అవర్ టైం అయితే తీసుకుంటుంది. 0% ఉంటుంది. నార్మల్ యూజర్స్ అయితే 1 డే వాడొచ్చు. ఇది కూడా ఎందుకు అని చెప్పేసి నేను డిస్ప్లే డిపార్ట్మెంట్ లో చెప్తాను. గేమ్స్ ఆడుకునే వాళ్ళైతే కొంచెం ఆలోచించాలి ఈ మొబైల్ తీసుకునే ముందు. ఇప్పటివరకు చూసిన స్పెసిఫికేషన్స్ అన్ని కూడా నార్మల్ గా వేరే మొబైల్ లో చూసినట్టుగానే ఉన్నాయి. కాకపోతే డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం ఇక్కడ చాలా డౌన్ గ్రేడ్ అయితే అనిపించింది. 6.78 ఇంచెస్ HD+ LCD డిస్ప్లే అయితే వాడారు. కనీసం ఫుల్ HD డిస్ప్లే వాడినా కూడా బాగుండేది. బెజల్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. 800 స్పీక్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR లాంటివి అయితే సపోర్ట్ చేయవు. OTT కంటెంట్ అంతా కూడా మీరు HD లో అయితే చూడలేరు, తక్కువగానే చూడాల్సి వస్తుంది. మీకు డైరెక్ట్ గా చెప్తున్నాను, స్టార్టింగ్ లో చెప్పినట్టుగానే అన్ని బాగున్నాయి, కాకపోతే డిస్ప్లే మాత్రం బాగోలేదు. ఈ HD డిస్ప్లే కాబట్టి కెమెరాలో 4K క్వాలిటీ రికార్డ్ చేయడానికి కుదరదు. HD డిస్ప్లే కాబట్టి ఛార్జింగ్ కూడా ఎక్కువ తీసుకోవద్దు, అందుకోసం ఫుల్ డే వస్తుందని చెప్పాను. మొబైల్ ప్రైస్ వచ్చేసి లీక్స్ ప్రకారంగా 15,000 లోపే పెడతారని తెలుస్తుంది. చూడాలి మరి ఎంత పెడతారో. ఇప్పుడైతే 15,000 రూపీస్ బడ్జెట్ లో చాలా మొబైల్స్ కూడా AMOLED డిస్ప్లే తోనే తీసుకొస్తున్నారు. ఈ మొబైల్ ని HD డిస్ప్లే తోటి ఇండియాకి తీసుకొస్తే మాత్రం చాలా నెగిటివ్ క్రియేట్ అవుతుంది. మామూలుగా ఏంటంటే ఇన్ఫినిక్స్ వాళ్ళు ఆఫ్రికాలో చైనాలో లాంచ్ చేసిన తర్వాత ఇండియాకి తీసుకొస్తారు. మరి ఇప్పుడు ఏమవుతుందో చూడాలి. ఓవరాల్ గా ఈ మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఇవ్వండి. ఈ స్పెసిఫికేషన్ చూసిన తర్వాత మీకేమనిపించిందో కమెంట్ లో చెప్పండి. అయితే కొత్త ఏ ఫీచర్స్ పరంగా ప్లస్ పాయింట్ వేసుకున్నా కూడా డిస్ప్లే విషయంలో మాత్రం ఒక పెద్ద మైనస్ పాయింటే కనిపించింది. ఓకే ఫ్రెండ్స్, ఈ మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే 10K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మాత్రం భావిస్తున్నాను. వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే బై బై.